మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ. ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ప్రతి నెల గ్రహాలు మార్పుల వల్ల ఏ నక్షత్రాల వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ స్థితిని పెంచుకోవడం ఎలాగా, ఏ దేవత ఆరాధన చేస్తే మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరుగుతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది అని చెప్తాం. అయితే దానికంటే ముందుగా ఇప్పుడు ఈ వీడియోల్లో ప్రత్యేకంగా ఏంటంటే మీ యొక్క రాశి ఏమిటి, మీ యొక్క లగ్నం ఏమిటి. చాలా వీడియోలో నేను వీలైతే లగ్నం చూసుకోండి లేకపోతే రాశి చూసుకోండి అంటున్నప్పుడు చాలామంది ఏంటంటే ఏమంటే ఏది చూసుకోవాలి అన్నప్పుడు నేను ఒకటే చెప్తాను, లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి, రాశి తెలిస్తే రాశి చూసుకోండి. కాకపోతే ఇందులో స్పెసిఫిక్గా ఏంటంటే మీ లగ్నం ఏమైంది, మీ రాశి ఏమైంది, దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనమాట. అంటే మీరు ఏ రంగాల్లో వెళ్తే ధనయోగం బాగా ఉంటుంది. చాలామంది చూడండి వాళ్ళకి తెలియనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫైనాన్షియల్గా. బికాజ్ ఆఫ్ మనకి దైవానుగ్రహము, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము ఎంత ముఖ్యమో ఈ యొక్క కలియుగంలో మనము ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలంటే ధనం కూడా అంతే పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ఒక్కొక్క లగ్నం నుంచి, ఒక్కొక్క రాశి నుంచి, అంటే ఉదాహరణ చెప్తానండి మీకు. మేషరాశి, మేషలగ్నంలో జన్మించాము అయితే మీరు ఏ దేవతను ఆరాధించాలి అనేది చెప్తాను. ఏ రంగాల్లో మీకు ధనయోగం ఉందో చెప్తాను. అదేవిధంగా మేషరాశి వృషభ లగ్నం అయితే ఏంటి, మేషరాశి మిథున లగ్నం అయితే ఏంటి, మేషరాశి కర్కాటక లగ్నం అయితే ఏంటి అని ఒక రాశి నుంచి ఒక లగ్నానికి ఏంటి, అదేవిధంగా మరొక రాశి నుంచి మరొక లగ్నానికి ఏంటి. అంటే వృషభం రాశి మేష లగ్నం, వృషభ రాశి వృషభ లగ్నం, మిథున రాశి మిథున లగ్నం. అలాగా ఒక్కొక్క రాశికి మీరు పలానా రాశిలో పుట్టి పలానా లగ్నంలో పుడితే మీరు ఏ రంగాల్లో ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి విషయం చెప్తాను. అయితే ఇందులో ఎండింగ్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను. ఎందుకంటే జన్మజాతకంలో ఉండే కొన్ని కాంబినేషన్స్ కొన్ని కండిషన్స్ చెప్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీని పరంగా మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు ధనయోగం అనేటువంటిది ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా మీరు ఎదుగుతారు. ఎదగాలనే సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. సింహరాశి వారికి 12 లగ్నాల్లో జన్మిస్తే వేటి మూలంగా ధనయోగం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆ ధనయోగం కూడా మీ జన్మజాతకంలో కనుక వ్యాపార యోగాలు ఉంటే వాటి మూలంగా వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసుకోవచ్చు. అలాగే ఏ దేవత ఆరాధన చేసుకుంటే సింహరాశి 12 లగ్నాల వారికి బాగుంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సింహరాశి మేషలగ్నము. ఇదేంటంటే భూమి, ల్యాండ్ రిలేటెడ్, రీసెర్చ్ రిలేటెడ్, మైనింగ్ రిలేటెడ్ మూలంగా ధనయోగం ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. సింహరాశి వృషభ లగ్నం అనుకోండి, ఇక్కడ ఎనీథింగ్ జాబ్ కన్సల్టెన్సీస్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇక్కడ కూడా మైనింగ్ ఇస్తుంది. కానీ ఇక్కడ పెట్రోలియం రిలేటెడ్ ఇస్తే అక్కడేమో మనకి చూడండి మనకి గ్రానైట్ ఇట్లాంటిది ఇస్తుంది. అంటే సింహరాశిలో మేషలగ్నంలో పుడితేనేమో గ్రానైట్ రిలేటెడ్ మైనింగు, వృషభ లగ్నంలో పుడితే పెట్రోలియం రిలేటెడ్ వాటర్ ఇట్లాంటిది అనుకోండి, లిక్విడ్ రిలేటెడ్ మైనింగ్. అదేవిధంగా సింహరాశి మిథున లగ్నంలో జన్మిస్తే కూడా సేమ్ మైనింగ్ రిలేటెడే, కానీ ఇక్కడ కొంచెం మీడియేటింగ్ అంటే అట్లాగా వాటిల్లోనే మధ్యవర్తిత్వం ఉండి చేస్తుంటారు ఇక్కడ. అలాగే సింహరాశి కర్కాటక లగ్నం అనుకోండి, అగైన్ మరలా ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఈ 4 లగ్నాలకి సింహరాశిలో పుడితే మైనింగ్ రిలేటెడ్ వీటిలోనే ఇస్తూ ఉంటుంది మ్యాక్సిమం. కాకపోతే ఇక్కడ మాత్రం ఏంటంటే కొంచెం ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు పంపించడం ద్వారా మీ యొక్క ప్రోడక్ట్ని ఆన్లైన్ త్రూ చేయడం ద్వారా ఎక్కువ యోగాన్ని ఇస్తుంది ఇక్కడ. అలాగే సింహరాశి సింహలగ్నం 2 ఒకటే అయ్యాయి అనుకోండి, ఇది కూడా ఏంటంటే బయట దేశాల్లోకి వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే 12th లార్డ్ ఈజ్ ఇన్ లగ్న,
12th కనెక్టివిటీ ఉంది అంటే ఇక్కడ వీళ్ళు జాబ్ కానీ బిజినెస్ కానీ ఇక్కడ కాకుండా బిజినెస్ యోగాలు ఉంటే బయట దేశాల్లో చేయాలి, లేదా ఆన్లైన్లో చేయాలి, లేదా ఇక్కడ కాకుండా బయట దేశాల్లో ఉంటే బాగుంటుంది. అయితే ఇక్కడ నేను మీకు ఒక్కొక్క లగ్నానికి దేవతా ఆరాధన మర్చిపోయాను, మొదటిదాన్ని చెప్పాను. అదేమిటంటే మొదటిది ఏమో మేషలగ్నం వారేమో స్కంద ఆరాధన చెప్పాను. కాకపోతే వృషభ లగ్నం వారేమో కాళికా అమ్మవారు, మిథున లగ్నం వారు కూడా కాళికా అమ్మవారు, కర్కాటక లగ్నం వారు స్కందుడు, అగైన్ సింహలగ్నం వారు రాజరాజేశ్వరి అమ్మవారు చేసుకోవాలి. అదేవిధంగా సింహరాశి కన్యాలగ్నం అనుకోండి, ఉదాహరణకి కన్యాలగ్నం అయితే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ పర్టికులర్గా ఇక్కడ ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన ఐరన్ రిలేటెడ్ సంబంధించిన అండ్ కన్సల్టెన్సీ సెంటర్స్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు తులాలగ్నం అయింది, సింహరాశి తులాలగ్నం అనుకోండి. ఇక్కడ ఏంటంటే కొంత ఫైనాన్స్ అంటే చిట్ ఫండ్స్, ఫైనాన్స్ రిలేటెడ్ ఇచ్చే వాటిలో లోన్స్, ఇట్లాంటి వాటి రంగాల్లో జాబ్స్, లేకపోతే ఈ రంగాలకు సంబంధించిన మీకు కనుక బిజినెస్ యోగం అంటే ఈ రంగాల్లో బిజినెస్ యోగం, ఎనీ బిజినెస్ మార్కెటింగ్ ఇట్లాంటి వాటి ద్వారా. అండ్ అలాగే సింహరాశి స్కార్పియో లగ్నం, వృశ్చిక లగ్నం అనుకోండి ఉదాహరణకి. ఇక్కడ కూడా ఏంటంటే కొంతవరకు మీకు ఇది ఉన్న ప్రాంతం కాకుండా లాంగ్ వెళ్ళడం ద్వారా అండ్ కంప్యూటర్స్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ వీటి మూలంగా యోగం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ తీసుకునేటువంటి కాంబినేషన్ ఏది ఉందో ఈ రంగాల్లో ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అండ్ అట్లాగే మీరు చేసుకోవాల్సిన దేవతారాధన కూడా రాజరాజేశ్వరి అమ్మవారికి చేసుకోవాలి. అయితే తులాలగ్నం వారు విష్ణు ఆరాధన చేసుకోవాలి. అదేవిధంగా సింహరాశి ధనుస్సు లగ్నం వారికి కూడా ఏంటంటే ఇక్కడ కూడా పర్టికులర్గా చూపిస్తున్నటువంటి యోగం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది దూర ప్రాంతాలకు వెళ్ళడము అండ్ ఫుడ్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్, ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ మూలంగా ధనయోగం ఇస్తుంది. అండ్ రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి మీరు కూడా. అదేవిధంగా సింహరాశి మకర లగ్నం వారికి ఇది కొంచెం ఎనీథింగ్ ఆస్ట్రాలజీ అనుకోండి, లేకపోతే ఎనీథింగ్ క్యాల్కులేటివ్ పార్ట్ సంబంధించినటువంటిది, టీచింగ్ రిలేటెడ్ ఎవరికైనా నేర్పించడం, అందులో ముఖ్యంగా ఏదైనా సరే టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినవి, ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం బాగుంటుంది అనేటువంటిది చూపిస్తుంది. అయితే మీరు చేయవలసిన దేవత ఆరాధన విష్ణు ఆరాధన ఎక్కువగా చేయాలి. మీరు ఎంత విష్ణువుని ఆరాధిస్తే అంత ధనయోగం ఉంటుంది. అదేవిధంగా సింహరాశి కుంభలగ్నం వారు కొంత జాబ్ కన్సల్టెన్సీస్, జాబ్ రిలేటెడ్ వాటిల్లోనే ధనయోగాలు బాగుంటాయి. అయితే ఇక్కడ మీరు అనొచ్చేమండి మరి నాకు బిజినెస్ అంటే జాబ్ కన్సల్టెన్సీ బిజినెస్ చేసుకోవచ్చు. మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. మరి సింహరాశి మీన లగ్నానికి కూడా క్రియేటివ్ రిలేటెడ్ ఎనీథింగ్ క్రియేటివ్గా ఉండేది, మూమెంట్ ఉండేది అంటే ఐ మీన్ ట్రాన్స్పోర్ట్, క్రియేటివ్ విత్ ట్రాన్స్పోర్ట్ అండ్ వాటర్ విత్ ట్రాన్స్పోర్ట్. వాటర్ ట్యాంక్స్ నడుపుతుంటారు కదా, వాటర్ పోస్తుంటారు, వాటర్ సప్లై చేస్తుంటారు, మిల్క్ సప్లై చేస్తుంటారు, వీటి మూలంగా ఉంటుంది. అయితే మీరు కూడా అన్నపూర్ణ అష్టకం చదువుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తాను అన్నాను. ఏమిటది అంటే, ఒకటి మీ జన్మ జాతకంలో ధనయోగాన్ని ఇచ్చే ప్లానెట్ ఏదైనా బాగా డిస్టర్బ్ అయితే అది చూసుకొని దానికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకోండి ఒకటి. రెండవది మీ జాతకంలో ఏదైనా బలమైన ప్లానెట్ అంటే మనకు మొత్తం నవగ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు, మిగతా నవగ్రహాలు ఏదైనా బలంగా మంచి ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఏదైనా ధనయోగాన్ని ఇస్తుంటే అది ఇంకా బాగా ధనాన్ని ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఒకవేళ మహాదశ నడుస్తున్న మహాదశ కానీ అంతర్దశలు కానీ ధనాన్ని ఆపుతున్నటువంటి అంతర్దశలో మహాదశలు వస్తుంటే పర్టికులర్గా ఫస్ట్ ఇప్పుడు మీకు ఏ దశ నడుస్తుందో, ఏ అంతర్దశ మహాదశ నడుస్తుందో దానికి సంబంధించి దానం ఇవ్వండి, ఫస్ట్ రిలీఫ్ వస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గోచారంలో ఏదైనా కేతువు ఏమైనా సంచరిస్తున్నాడు అనేటువంటి చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఇది చూసుకుని ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఇప్పుడు గోచారంలో ఉండేటువంటి గ్రహాల్లో ముఖ్యంగా మీకు ఎవరికైనా ధనం అర్థం కాని స్థితిలో ఉన్నామండి అన్నప్పుడు నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా ఫ్రీ అవుతుంది. దీంతోపాటు లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామం చేసుకోవచ్చు, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అనే నామము. ఇంకా బాగా స్ట్రెస్లో ఉన్నామండి అసలు ఇంకేదైనా ఇంకా బాగా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ నుంచి బయటపడడానికి ఏదైనా మంత్రం చెప్తారనుకుంటే కనుక
ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద అనే నామస్మరణ చేస్తూ ఓం అపర్ణాయ నమః కూడా చేయండి. అప్పులు కూడా క్లియర్ అయిపోతాయి. ఇవి చేసుకోండి. మీకు నెక్స్ట్ వీక్ నుంచి మనకి జనవరి నుంచి ఏంటంటే మంత్ మొత్తం అసలు మీకు ఏ ప్లానెట్ ధనయోగాన్ని ఇస్తుంది, దానికి ఇంకా ఏం చేసుకుంటే బాగుంటుందని మీకు చెప్తాను. శ్రీమాత్రే నమః.